హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ జాబ్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చేయడం జరిగింది. అదేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్‌కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది నేను ఇంతకుముందు 24థ్ అనుకుంటాను. అప్పుడైతే వీడియో చేశాను. ఆ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు. కానీ ఫుల్ నోటిఫికేషన్ అయితే మొన్న రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కూడా 30వ తేదీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీ ముందర ఉంచుతాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా మరియు అంతా చూడవలసిందిగా కోరుచున్నాను. దానికంటే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తుంటారో లేదంటే కొత్తగా మన వీడియోని గమనిస్తుంటారో వాళ్ళైతే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో జూనియర్ ఇంజనీర్ మరియు మెటలాజికల్ ఇంజనీర్, మెటలాజికల్ సూపర్వైజర్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్ ఇలాంటి మరికొన్ని పోస్టులు అయితే ఇందులో ఉంచడం జరిగింది. ఇవి మొత్తం 6,951 పోస్టులుగా ఉన్నాయి. ఇందులో 17 పోస్టులు మాత్రం మెటలాజికల్ సూపర్వైజర్ లేదంటే కెమికల్ సూపర్వైజర్కి అయితే కేటాయించడం జరిగింది. ఇవైతే ఓన్లీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గోరఖ్పూర్లో మాత్రమే ఈ 17 పోస్టులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ 6,934 పోస్టులు అయితే ఈ అన్ని జోన్లలో మనకు ఉన్న జోన్స్ ఏవైతే సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలాంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే, సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ కోస్ట్ రైల్వే ఇలాంటి రైల్వే జోన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ జోన్స్ ప్రకారం అయితే వాటికి సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 6,934 పోస్టులు అయితే ఉన్నాయి. మిగతా 17 పోస్టులు వచ్చి గోరఖ్పూర్లో రైల్వే ఏదైతే మెటలాజికల్ సూపర్వైజర్, కెమికల్ సూపర్వైజర్ ఉన్నాయో వాటికి సంబంధించిన పోస్టులు అవి. దీనికి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే చెప్తాను. ఇది నోటిఫికేషన్ వచ్చి మొన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు 30వ తేదీ నుంచి. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చి రేపు నెల 29 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మనకు ఆల్మోస్ట్ 30 డేస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకునేదానికైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. మరియు రేపు నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే అవైతే కరెక్షన్ చేసుకునేదానికైతే మీకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో మీకు అప్లికేషన్ ఫీ అనేది పెట్టడం జరిగింది. ఇందులో అప్లికేషన్ ఫీ వచ్చి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేయడం జరిగింది. మరియు మీరు CBT-1 ఏదైతే మనకు ఎగ్జామ్స్ ఉంటాయో ఈ జాబ్ నోటిఫికేషన్కి CBT-1, CBT-2 మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ ఫోర్ ఫేజెస్లో అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీజు కడుతున్నారో 500 మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఈ CBT-1 అనేది ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకైతే ఆ అమౌంట్ మళ్ళీ అయితే రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 500 కట్టించుకుంటున్నారో అందులో బ్యాంక్ ఛార్జెస్ పోను 400 రూపీస్ అయితే మీ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. మరియు ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మరియు ఉమెన్స్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే ఆ అమౌంట్లో 250 వాళ్ళైతే ఎగ్జామ్ ఫీజు అయితే పే చేస్తారు. ఆ 250 కూడా రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. CBT-1 అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్ డేట్స్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏజ్ లిమిట్ కూడా చెప్పాను. 18 నుంచి 36 ఏళ్ళ వరకు అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ నామ్స్ అయితే ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, బీసీ
ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 ఇయర్స్గా మనకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 37 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ సినారియో అయితే చూద్దాము. ఏదైతే ఇందులో 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్లో, మెటలర్జికల్ సూపర్వైజర్ మరియు జూనియర్ ఇంజనీర్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ మరియు డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని ఈ 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీనిలో ఒక్కొక్క జాబ్కి అయితే ఒక్కొక్క ఇది క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఈ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళకైతే ఇదైతే ఎలిజిబుల్గా మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఈ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అనేది ఈ డిగ్రీ ఏదైతే డిగ్రీలో బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివి ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ వల్ల సబ్జెక్ట్స్గా ఉంటాయో వాళ్ళకైతే మాత్రం ఈ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్లో అయితే వాళ్ళైతే అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. మరియు కెమికల్ సూపర్వైజర్కి అయితే క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే వీళ్ళు బీటెక్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. మరియు మెటలాజికల్ సూపర్వైజర్ వచ్చి మెటలాజికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి బీటెక్లో. జూనియర్ ఇంజనీర్కి ఎనీ డిప్లొమా ఆర్ డిగ్రీ అంటే డిప్లొమా కానీ లేదంటే బీటెక్లో ఏదైనా రెలవెంట్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఈ జూనియర్ ఇంజనీర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్ సంబంధించి, సివిల్కి సంబంధించి మరియు ట్రిపుల్ ఇలా ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మెకానికల్కి సంబంధించి ఈ ఈ జూనియర్ అసిస్టెంట్లో ఇన్ని రకాల టైప్స్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళు ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ఒకవేళ మెకానికల్ జూనియర్ ఇంజనీర్ అనుకోండి, వాళ్ళు బీటెక్లో మెకానికల్ అయితే చదివి ఉండాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ సినారియోస్ అయితే డిఫరెంట్ జాబ్స్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరియు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి వచ్చి బీఎస్సీ సైన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, బీఎస్సీ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి. మరియు డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి అయితే ఈ దీంట్లో ఎనీ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఎనీ దాంట్లో ఏ బ్రాంచ్ అయినా కావచ్చు. ఈ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి మాత్రం బీఎస్సీ సైన్స్ చదివిన వాళ్ళైతే ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీగా వాళ్ళకు సబ్జెక్ట్స్ అయితే వాళ్ళ దాంట్లో అయితే ఉండాల్సింది. అలాగే మనకు ఇప్పుడు జోన్స్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది నేను ఇప్పుడైతే మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క జోన్లో ఆల్మోస్ట్ జూనియర్ ఇంజనీర్కి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. ఆర్ఆర్బి అహ్మదాబాద్లో అయితే జూనియర్ ఇంజనీర్కి 360 ఉన్నాయి. ఆర్ఆర్బి అజ్మీర్కి అయితే 506, ఆర్ఆర్బి బెంగళూరుకి అయితే 384, ఆర్ఆర్బి భోపాల్కి అయితే 472, ఆర్ఆర్బి భువనేశ్వర్కి అయితే 175, ఆర్ఆర్బి బిలాస్పూర్కి అయితే 472, ఆర్ఆర్బి చండీగఢ్కి అయితే 329, ఆర్ఆర్బి చెన్నైకి అయితే 606, ఆర్ఆర్బి గౌహతికి అయితే 196, ఆర్ఆర్బి గోరఖ్పూర్కి అయితే 224, ఆర్ఆర్బి జమ్మూ అండ్ శ్రీనగర్కి అయితే 212, కోల్కతాకి అయితే 554, మాల్డాకి అయితే 163, ముంబైకి అయితే ఇందులో అయితే ఎక్కువ పోస్టులు అయితే ఈ ముంబైకి అయితే కేటాయించడం జరిగింది. ఇందులో 1198 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు ముజఫూర్ పాట్నాకి అయితే మొత్తం 255 పోస్టులుగా ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి అయితే 395, ఆర్ఆర్బి రాంచీ 167, ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే 569, ఆర్ఆర్బి సిలిగురికి అయితే 28, ఆర్ఆర్బి తిరువనంతపురంకి అయితే 121 పోస్టులుగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోస్టులు వచ్చి 7,951 అనమాట. దీంట్లో డిపార్ట్ మెటీరియల్ ఇది సూపరింటెండెంట్ అయితే నేనైతే చెప్పాను కదా, దానికి సంబంధించి కొన్ని మొత్తం కలిపి 398 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఆ పోస్టులు కూడా 150. టోటల్గా మనకు 7,951 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్ అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ 4 స్టేజెస్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ CBT 1 మరియు CBT 2, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2కి అయితే వెళ్తారు. అక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది జరుగుతుంది. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. CBT 1లో ప్లస్ CBT 2లో 2 వాటిలలో వచ్చిన మార్క్స్ను నార్మలైజ్ చేసి
మెరిట్ లిస్ట్ని అయితే తీస్తారు. వాళ్ళనైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళని మనకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను. CBT 1లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ మరియు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి అయితే సంబంధించి జనరల్ సైన్స్కి అయితే సంబంధించి మొత్తం 100 మార్కులకి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 మార్కులకి 1.5 గంట అంటే 90 మినిట్స్లో అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 100కి ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీరైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే క్వాలిఫికేషన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 3 తప్పులు అయితే మీరు చేశారంటే ఒక కరెక్ట్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇందులో పెట్టడం జరిగింది. 90 మినిట్స్లో అయితే ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. PWD క్యాండిడేట్స్ కానీ ఏదైనా స్క్రైబ్ పెట్టుకున్న వాళ్ళకైతే 120 మినిట్స్గా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ CBT 1 నుంచి CBT 2కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే తర్వాత 150 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ సంబంధించి 100 మార్కులు మరియు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అయితే 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ వాటికి సంబంధించి మొత్తం 35 మార్కులతో కలిపి మొత్తం 150 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 2 గంటల సమయం అయితే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి దాంట్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ CBT 1లో ఉన్నట్టు 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెండు వాటిని బేస్ చేసుకొని CBT 1, CBT 2ను నార్మలైజ్ చేసి మార్క్స్ని ఏదో ఒక క్యాల్కులేషన్ అయితే మనకి ఇచ్చి ఉన్నారు. అది మనకు నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు పెడతాను. ఆ క్యాల్కులేషన్ ప్రకారం అయితే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనేది మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. మరియు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ లేదంటే మీకు తెలిసి ఉంటే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ జోన్స్కి సంబంధించి ఒక్కొక్క జోన్కి సంబంధించి ఒక్కొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. RRB సికింద్రాబాద్, RRB అజ్మీర్, RRB బెంగళూరు ఇలా. కాబట్టి ఏ ఏ ఏ జోన్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది మనకైతే ఇంకా ఇవ్వలేదు. వాటికైతే శాలరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తాను. ఈ జూనియర్ సూపర్వైజర్ ఉన్నది కదా, మెటలాజికల్ సూపర్వైజర్, కెమికల్ సూపర్వైజర్ గోరఖ్పూర్లో ఉన్న దానికైతే 44,900 రూపాయలు అయితే శాలరీ పెట్టడం జరిగింది. అలాగే ఈ జూనియర్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్, మెటీరియల్ సూపరింటెండెంట్ ఇలాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 36,400 రూపాయలు అయితే ఇది శాలరీగా అయితే పెట్టడం జరిగింది. పే స్కేల్ లెవెల్ 7, లెవెల్ 6 అయితే వాళ్ళను ఉంచడం జరిగింది. వాళ్ళు గ్రేడ్ 1కి వచ్చే లోపల వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీని అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది డిప్లొమా, బీటెక్ మరియు BSc సైన్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఆల్మోస్ట్ 7,000 జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకైతే బాగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకోండి. అలాగే వెల్ ప్రిపేర్డ్ అవ్వండి. అలాగే మంచిగా ఎగ్జామ్ అయితే రాసి జాబ్ అయితే సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మరియు మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు లైక్ అయితే చేశారంటే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్న అది అనేది నాకైతే దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియో చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మీకు నా వీడియో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.